G9 టీవీకు స్వాగతం. కొట్కూరు నేను మామూలుగా టమోటాలు ఇక్కడ ఈ భారత్ మండికి ట్రాన్స్పోర్ట్ చేస్తాను. భారత్ మండి అన్న ఇంకా వేరే వేరే మండీలు కూడా తోలుతుంటారు. మండి వేరే మండీలు కానీ తోలుతుంటాను. ఎక్కువ ఇక్కడే పంపిస్తుంటాను. రేటు గిట్టుబాటు ధర ఉంటుంది. రైతులకి ఏమి ఇబ్బంది లేకుండా పట్టీల సమస్య లేకుండా ఉంటుంది కాబట్టి రేట్ అయితే ఎప్పుడు ఎక్కడ ఏమీ ఉండదు. ఏం రేటు పోతే ప్రతి మండీలోనే జరుగుతుంది. రైతులకి బాగా గిట్టుబాటు ధర మండీలోనే జరుగుతుంది. మండీలోనే మా రైతులు కానీ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మంచి సంతోషంగా పోతున్నారు. మంచి రేట్లు పడుతున్నాయి కాబట్టి గిట్టుబాటు ధరలు పోతున్నాయి. ఇక్కడైతే పక్కన తెల్లారుజామున యాక్షన్ అయితే మంది బాగా జరిగింది. భారత్ పోతా లేట్ అయ్యే కొద్దీ మండీలో కొద్దిగా డౌన్ అయిపోయింది. అది ఇప్పుడు మీరు అంటే ఒక వెహికల్ తీసుకొని వస్తారు, మీకు ఏమన్నా అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏమన్నా రైతులతో ఇప్పిస్తే వ్యాపారస్తులతో ఇప్పించుకుంటారా మీరు? మనము ట్రాన్స్పోర్ట్ అనేది ఏమవుతుందంటే రైతుతో ఇంత బాడీ అని మాట్లాడుకుంటాము. ఆ బాడీకి ఇక్కడ రాపిస్తాము, టేసీట్లో అక్కడ మార్కెట్లో రాపిస్తాము. వాళ్ళు ఆ బాడీ పట్టుకొని రైతు కమిషన్ పట్టుకొని రైతు మిగతా అమౌంట్ పట్టి ఇచ్చేస్తారు. అంటే ఈ మండీలోనైనా ప్రతి ఒక్క మండీలో ఇలా జరుగుతుంది? ప్రతి ఒక్క మండీలోనే అంతే. బాడీకి మనం రాపించుంటాము, వాళ్ళు మార్కెట్ వాళ్ళు మనకి బాడీకి ఇస్తారు. రైతు పట్టీలో రైతు డబ్బులో పట్టుకొని వీళ్ళు ఇక్కడ ఇస్తారు మనకి. ఇప్పుడు కొంతమంది డ్రైవర్లు వచ్చేసి రైతుల దగ్గర ఓ రేటు మాట్లాడుకొని ఇక్కడ మండీలో ఓ రేటుకి అమ్ముకుంటున్నారు చాలా మంది, నేను చూశాను. లేదు, మా మండీలో భారత్ మండీలో అయితే అట్లా ఏం జరగలేదు. ఇప్పుడు 10-12 ఏళ్ళు అవుతుంది ఇక్కడ కాబట్టి అలాంటిది ఏం లేదు. ఇక్కడ బయట కానీ ఏమి లేదు, అది ఎక్కడో జరుగుతాను అంతే. ఇక్కడైతే ఏం లేదు. ఇప్పుడు రైతుల దగ్గర మాట్లాడుకునేసి అక్కడ ఓ రేటు చెప్పేసి ఇక్కడ ఓ రేటుకి అమ్ముకుంటారు వాళ్ళు డ్రైవర్లు ట్రాన్స్పోర్ట్. అట్లా జరిగేది క్వశ్చన్ ఏమి ఉండదు. ఎందుకంటే రైతు సాయంత్రం అక్కడ ఎత్తిచ్చేసి పొద్దున మార్నింగ్ యాక్షన్లో ఇక్కడ ఉంటాడు. యాక్షన్ జరుగుతానే రేటు పలానా కార్డు మీద మన ఏం రేటు అయిందో ఆ రేటు రాసి పెడతారు. ఆ రైతు చూసుకొని ఫోటో తీసుకొని పోతాడు. ఫోటో తీసుకొని పోయిన వల్ల ఏం తేడాలు ఏం జరగవు. కొన్ని మండీల్లోన ఇప్పుడు పాడిన పాట 400 అనుకోండి ఎగ్జాంపుల్, తర్వాత దాని మీద 350 రాస్తారు. 50 రూపాయలు ఎక్కడ పోయినట్టు అట్లేం ఉండదు. ఏమన్నా లాట్ ప్రాబ్లం వచ్చింటే తక్కువ రాసింటారేమో కానీ అట్లయితే ఎప్పటికే జరగదు. పాడిన తాటికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించి రాసింటారు అంతే. 50 40 ఇట్లా తగ్గించేది ఏమి ఉండదు.